నమస్తే, వెల్కమ్ టు సీజేటీవీ. నేను మీ కవిత చంద్రదాన. ఈరోజు స్టూడియోలో మనతో మాట్లాడడానికి కొండదేవి అన్న వచ్చారు. అన్నతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. సీజేటీవీ ప్రేక్షకులందరికీ, అందరికీ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ, బీసీ కుల బాంధవులందరికీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుల బాంధవులందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 2 దశాబ్దాలుగా పోరాడుతున్నా కూడా మీకు న్యాయం జరగలేదు అంటున్నారు. మరి మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? తెలంగాణ ఆంధ్ర విడిపో ముందు కూడా జర మున్నూరు కాపులకు కూడా కొంతవరకు న్యాయం జరిగింది. ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత అందరు కూడా ఏమనుకున్నారంటే, పరిపాలన విభాగంలో ప్రతి అన్ని కులాలు, బీసీలైనా మున్నూరు కాపులైనా ఎస్సీలు ఎస్టీలైనా కూడా చాలా మంది కూడా ఏమనుకున్నారు, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలు బాగా చదువుకుంటారు, మాకు అన్ని రంగాల్లో కూడా కుల వృత్తులలో కూడా ఎవరికి వాళ్ళకి లాభం జరుగుతుంది అనుకున్నారు. కానీ కొంతవరకు కూడా కొంత న్యాయం జరిగింది. కానీ ఈరోజు మా మున్నూరు కాపులకు వచ్చే వరకు మనకు ఏమైపోయిందంటే, గత 10 సంవత్సరాల్లో కూడా మాకు ఏ పథకాలు కానీ ఇవందకు కూడా మాకు అన్యాయం జరిగింది. మళ్ళీ దానిలో కూడా మా వాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏ రోజు ఈ మున్నూరు కాపు సంఘం ఉంది, మాది రాష్ట్ర సంఘము, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఉందని తీసుకెళ్ళలేదు. నిజంగా చెప్పినా తీసుకెళ్ళినట్టయితే పోయిన టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 10 సంవత్సరాల్లో మాకు కూడా మున్నూరు కాపు కార్పొరేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 4,647 కోట్ల రూపాయలు ఇప్పుడు అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు అక్కడ కాపు కార్పొరేషన్ 2 ఏర్పాటు చేసి మన ఫండ్స్ రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ మాకు గత 10 సంవత్సరాల్లో కూడా మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలి, ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి, 5 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇవ్వాలని మేము అడిగినాము. మేము ఏ ఎమ్మెల్యే సీట్లు కానీ, ఏ రాజ్యసభలు కానీ ఆ రోజు అడగలే, ఈ రోజు కూడా అడిగినా కూడా ఇచ్చే పరిస్థితిలో ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు 43 మంది ఉన్న గౌరవ కులస్తులు, రెడ్డిలు, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రులు అంతా వాళ్ళు ఉన్నారు. మళ్ళీ కార్పొరేషన్లలో 13 మంది రెడ్డిలు వచ్చినారు. ఈ రోజు అయితే 13 మంది రెడ్డిలు కార్పొరేషన్ లో ఉన్నారు. మున్నూరు కాపుకు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదు. మాట ఇచ్చి ఈరోజు తప్పినారు కాబట్టి మేము ఇంకా కూడా పోరాటం చేయాల్సిన అవసరం అనేది మాకు వస్తుంది. ఈరోజు కూడా సంవత్సర కాలం అయిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి మాకు 2 ఎకరాల భూమి ప్రతి జిల్లా కేంద్రంలో ఇస్తాము. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ప్రభుత్వ శ్రీనివాస్ గారు ఇద్దరు లెటర్ డ్రాఫ్ట్ చేసి వాళ్ళిద్దరు పేర్ల మీద లెటర్ కూడా మాకు పబ్లిసిటీ చేస్తారు. ఏంటి పార్లమెంట్ ఎన్నికల కారణం ఏంటంటారు? కారణం ఏంటి అంటే, ఈ రోజు ఎవరైనా కానీ ఒక ఊర్లో ఒక సర్పంచ్ ఉన్నాడంటే ఆ సర్పంచ్ బాగా పనిచేస్తే ఊర్లో రోడ్లు బాగుంటాయి, డ్రైనేజ్ బాగుంటది, మంచినీళ్ళు బాగుంటాయి, ఊర్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. కానీ ఈ రోజు మా కులంలో ఉన్న మున్నూరు కాపులలో ఉన్న 60 లక్షల మంది మున్నూరు కాపులు, 20 లక్షల మంది కాపులు, వాళ్ళ కోసము దానిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అడగాలి. వాళ్ళు అడుగుతానే కదా ఆయన మరి అడిగేది. మీకు కులం గురించి అరే వీళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఏమైనా చేద్దామని అనుకుంటారు. ఇప్పుడు ఐక్యత లేదంటారా మీరు? ఐక్యత ఎందుకు లేదండి? ఐక్యత ఉన్నది కాబట్టి కొన్నదేమన్నా ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయ జీవితం వదిలేసి ఈ రోజు కులాన్ని ఒక యూనిట్ గా తీసుకొచ్చేసాను. ఈ రోజు 26 మంది పోటీ చేసే దమ్ము ఈ రోజు మున్నూరు కాపుల కులానికి వచ్చింది. ఈ రోజు అయితే ఎందుకు వచ్చింది? ఐక్యత ఉండేప్పటికీ 26 మంది ఎమ్మెల్యేలుగా పోటీ కోసం ఈ రోజు మా మున్నూరు కాపులలో ఏ కులం నుంచి కూడా 26 మంది పోటీకి దిగల, పోయిన రాజకీయ పార్టీలకు అతీతంగా. అయితే మరి ఈ రోజు ఐక్యత ఉన్నది. మేము కూడా ఎమ్మెల్యేగా గెలుస్తాము, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకు టికెట్లు ఇవ్వండి అని అడిగే స్థాయిలో ఈరోజు మున్నూరు కాపులు ఉన్నారు. నాయకత్వ లక్షణాలు ఉన్నాయి మున్నూరు కాపులకు. కానీ ఏమైపోయిందంటే నాయకత్వ లక్షణాలను అక్కడ ఇప్పుడు ఒక రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి కొట్లాడి, మరి మాకు కూడా మా కులంలోకి ఇంతమంది ఉన్నారు, మాకు కూడా ఇది పేదరికంలో ఉన్నారు, మాకు కూడా ఇంత న్యాయం చేయండి అని అడిగినప్పుడు వాళ్ళకు అప్పుడు రాజు వాళ్ళకు ఫండ్స్ ఇస్తే అక్కడ ఎవరైతే పేదరికంలో ఉన్నా 80% ఉన్న మున్నూరు కాపులు
వాళ్ళందరూ న్యాయం దొరుకుతుంది. అడిగే దిక్కే లేదు మాకైతే. ఆ 10 ఏళ్ళలో అప్పుడు అడగలే, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు కూడా అడిగే పరిస్థితి లేదు. అప్పుడైతే ముఖ్యమంత్రి గారు కలవనీయాలి. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మాకు 1000 మంది మేము అందరం పోయినాము. మీరు మాకు సపోర్ట్ చేశారు, మీకు కార్పొరేషన్ ఇస్తున్నామని సెక్రటరీలో మాకు పిలిచినారు. పిలిచి అందరు కలిసి మీరు కార్పొరేషన్ విధి విధానాలు ఇవ్వండి అంటే, ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ వచ్చిన విధి విధానాలు ఇంత పెద్ద బుక్లెట్ తీసుకొచ్చి మేము బీసీ మంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఇచ్చాము, ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము, మేము మా ప్రభుత్వ వైపు మా ముందు బిడ్డ ఆది శ్రీనివాస్ గారికి కూడా ఇచ్చాము. కానీ ఏందది దాని బుట్టలు పడేస్తారు. ఈ రోజు అయితే మేము కార్పొరేషన్ కష్టపడి పేదరికంలో ఉన్న ఎలా అయితే మాకు ఫండ్స్ ఇస్తే డెవలప్ ఎట్లా అవుతామో మాకు ఏ పరిస్థితి అనేది కూడా మేము ఇచ్చినా కూడా దాని గురించి పట్టించుకోలే. ఈ రోజు వరకు కూడా 1 year అయిపోయిందండి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. మున్నూరు కాపులను పిలిచి మాట్లాడే దిక్కు ఈ రోజు ఎవరికి ఉంది? ఈ రోజు అంటే ఎవరు అడుగుతారు? ఎవరి కులంలో వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు? ఈ రోజు మాకు అడిగే దిక్కు లేకుండా అయిపోయింది. ఈ రోజు అయితే మాకు ఈ అసెంబ్లీలో దిక్కు లేదు, ఆ మండలిలో కూడా మా తీర్మానం వాళ్ళని అడుగుతాడమంటే ఆయన కూడా అడగలేదు. ఆయన కూడా కష్టపడి కూడా గెలిపించినాం. ఇక ఆ ఉన్నోళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు దానం నాయర్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వచ్చినారు, వారు పుట్టింటికి వచ్చినట్టు వారు వచ్చినారు, ఎంపీగా పోటీ చేశారు, వారు కూడా ముఖ్యమంత్రి గారిని అడుగుతలేరు. మరి ఆది శ్రీనివాస్ గారు మరి వారు మాట ఇచ్చినారు, వాళ్ళు కూడా అడుగుతలేరు. తిన్మార్ మల్లన్న గారు వారు కూడా అడుగుతలేరు. ఇక గంగుల కమలాకర్ గారు ఉన్నారు, వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఆయన బీసీ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మాకు 500 కోట్ల రూపాయల భూమిని మన ఎవరు జోగురామన్న గారు వాళ్ళు కలిసి అక్కడ భూమి ఇచ్చినారు. ఆ ఫండ్స్ మాకు 5 కోట్లు ఇస్తే ఏం సరిపోతాయి, అది మొత్తం లోయ ఇచ్చినారు. కట్టుకోలేని పరిస్థితిలో కోకాపేటలో ఈ రోజు గౌరవ కులస్తులు, కుర్మ కులస్తులు పెద్ద బిల్డింగ్ కట్టుకొని సీఎం గారితో ఇనాగ్రేషన్ చేస్తే మేము ఈ రోజు నల్ల మొక్క వేసుకొని కిందికి తల వేసుకునే పరిస్థితి మున్నూరు కాపులకు వచ్చింది. ఎందుకంటే మేము ఎక్కువ సంఖ్య ఉన్నాం కాబట్టి ఈ కులంను ముందుకు రానివ్వద్దు అనేది వాళ్ళు ముందుకు రానిస్తలేరు, ఫండ్స్ ఇస్తలేరు. ఈ రోజు మేము నిర్ణయం చేసుకున్నాం. ఈ రోజు మీరు ఎలాగో మాకు కార్పొరేషన్ ఇవ్వరు, కార్పొరేషన్ ప్రకటించి సొసైటీ అన్నారు. 5,000 కోట్లు పక్క రాష్ట్రంలో 25,000, 40,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇచ్చినారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మొత్తం ఇచ్చిన లెక్కలు చూస్తే 40,000 కోట్లు ఉన్నాయి. ఈ రోజు అయితే ఇక్కడ 4,000 కోట్లు కూడా దిక్కులేవు. ఈ రోజు అయితే తెలంగాణ వచ్చినాక కూడా ఈ మున్నూరు కాపులను కాపాడేది ఎవరు దిక్కు? అసలు అయితే ఎవరు కాపాడతారు? 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే వాళ్ళు గెలుస్తారేమంటే వాళ్ళ పాలసీ ప్రకారం వాళ్ళు గెలవలేకపోయినారు. బీసీలు కూడా వాళ్ళకు కూడా అందరు యూనిట్ లేకనే ఈ రోజు కూడా మేము బీసీ సాధికార సంఘం గంగుల కమలాకర్ గారు బీసీ శాఖ మంత్రి వారి లైన్ తర్వాత ఎవరు బీసీలు ముందుకు రాకపోతే మేము దేవేంద్ర గౌడ్ గారితో మాట్లాడి ఆ బీసీ సాధికార సంస్థను ఆ సంఘంగా రిజిస్ట్రేషన్ చేపించేసి ఆ సంఘంను ఈ రోజు 2019 నుంచి చూస్తూ ఇప్పుడు ఈ రోజు బీసీలు ఒక మున్నూరు కాపులే కాదు, ఎన్నో కులాలు 136 కులాలు ఈ రోజు 2 కోట్ల మంది ఉన్న ఈ తెలంగాణలో ఉన్న బీసీలందరికీ కూడా 56 కులాలు ఈ రోజు 56% ఆ బీసీలకు న్యాయం జరగాలని మేము ఆ బీసీ సాధికార సంఘం తీసుకొచ్చి ఈ రోజు వేములవాడలు ఇక్కడ స్టేట్ లో ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. కానీ అక్కడ పుణ్యక్షేత్రంలో రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వర అమ్మవారి ఆశీర్వాదంతోనే మొన్న బీసీ సాధికార సంఘం కార్యాలయం వేములవాడలో మేము ఉత్తర తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఓపెన్ చేస్తాము. ఈరోజు చాలా మంది బీసీలలో ఒక నమ్మకం ఏర్పడ్డది. అన్ని కులాలకు కూడా కొండ రేవణ్య గారు వాళ్ళ కాపు కమ్యూనిటీతో పాటుగా బీసీలను కూడా ముందుకు తీసుకొస్తుండ్రు. రేపు రాబోయే కాలంలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఈ రోజు ప్రతి ఒక్కరి గుండెల్లో మనసులో ఉంది, భయపడరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్డిల పరిపాలన నడుస్తుంది, అంతకుముందు 10 సంవత్సరాలు దొరల పరిపాలన నడుస్తుంది. ఈ రోజు బీసీలు ముందుకు రావాలంటే ప్రతి ఒక్క కులంలో కూడా మీరు చైతన్యం కావాలి. ఎన్ని రోజులు మన బానిస బతుకులు మన సంఖ్యలు తెంపుకున్నప్పుడే మన కులాలు బాగుపడతాయి. ఎందుకంటే మీరు అన్ని కులాలకు దాదాపు అప్పుడు ముఖ్యమంత్రి గారు లాభం చేశారు. మళ్ళీ ఇప్పుడు కొంతవరకు కూడా కార్పొరేషన్లు మేము ఒక కార్పొరేషన్ మేనిఫెస్టోలు పెడితే 13 కార్పొరేషన్లు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు 13 కార్పొరేషన్లు ఇచ్చిండు, చైర్మన్లు ఇచ్చిండు. ఈ రోజు మున్నూరు కార్పొరేషన్ మాత్రం వెనుకకు నెట్టేస్తుంది. ఈ రోజు అయితే అడిగే దిక్కు లేదు. ఇప్పుడు ఉన్నారు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, దానం నాగేంద్ర గారు ఉన్నారు, తిరుమల మల్లన్న గారు ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ లో ముగ్గురే ఉన్నారు. 119 మందిలో ముగ్గురు ఏం చేస్తారు? అసలు అయితే మనలో శక్తి రావాలి. ఈ రోజు అయితే మనం రేపు ఎక్కువ మంది గెలవాలి. స్థానిక ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా మున్నూరు కాపులను గెలిపియండి, బీసీలను గెలిపియండి. అప్పుడే మనకు రేపొద్దున మనకి ఈ వచ్చే బడ్జెట్ అన్ని కులాలకు అందరు పేదరికంలో అందరూ కూడా ఈరోజు ఉపయోగపడుతుంది. అది ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రావాలి. అలా అయినప్పుడే బీసీల రాజ్యం వస్తుంది, బీసీలకు న్యాయం జరుగుతుంది, మున్నూరు కాపులకు న్యాయం జరుగుతుంది, కాపులకు న్యాయం జరుగుతుంది.
ఇలా ప్రతి ఒక్కరిలో రావాలన్న ఉద్దేశంతో మేము మన బీసీ సాధికారత సంఘ కార్యాలయము ఓపెన్ చేశాము, అన్ని కమిటీలు వేస్తున్నాము. ప్రతి ఒక్కరు మీరు ఏది ఆర్ కిషోర్ గారి సంఘంలో ఉండండి, జాల శ్రీనివాస్ గౌడ్ గారి సంఘంలో ఉండండి, ఎవరేమున్నా బీసీ సంఘాలలో అందరూ ఒక యూనిట్ గా పనిచేసి బీసీలో ఉన్న 136 కులాలు, కొందరికి సర్టిఫికెట్ లేని కులాలు ఉన్నాయి, ఈ రోజు అసెంబ్లీ గడప దొక్కని కులాలు ఉన్నాయి. వీళ్ళందరి కోసం న్యాయం చేయండి. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పోటీ చేయని కులాలు కనీసం ఎమ్మెల్సీ, రాజ్యసభ, కార్పొరేషన్ వీటికన్నా కనీసం అవకాశం ఇవ్వాలి కదా. ఇది కూడా ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. ఈ రోజు ఎంతమంది ఉన్నారు? మా స్టేట్ అంతా అందరూ కలిసి కొండ రేవణ్ణ గారు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, కార్పొరేషన్ కోసం అడిగినాడు, మేనిఫెస్టోలో మీరు పెట్టినారు, మేము అందరం కూడా సపోర్ట్ చేసాం. 26 మంది కూడా మా వాళ్ళు 23 మంది ఓడిపోయినారు, ముగ్గురే గెలిపించుకున్నాము. మరి ఈ రోజైనా కనీసం కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి మీరు ఫండ్స్ ఇవ్వండి, ల్యాండ్స్ ఇవ్వండి, కనీసం మీ 4 సంవత్సరాల్లో మా కులాన్ని డెవలప్ చేస్తాడని ఏకగ్రీవ తీర్మానం చేసి ఆర్ శ్రీనివాస్ గారికి, దానం నాగేందర్ గారికి, పుంజాల వినయ్ కుమార్ మన కులాల మహేష్ గారు, వీళ్ళందరికీ ఆకుల లలిత గారు వీళ్ళందరూ వచ్చినారు. వీళ్ళందరూ ఎక్కడ పోయినారు? వి హనుమంతరావు గారికి ఎక్కడ పోయినారు? వీళ్ళందరి కులం గురించి ఈరోజు కార్పొరేషన్ గురించి అడిగినారు. వీళ్ళెవరు మాట్లాడారే? ఏమనంటే మరి ఫండ్స్ అంటారు. ఫండ్స్ లేకపోతే ఉన్నదాల్లో కొంత ఫండ్స్ ఇవ్వు. ఇప్పుడు ల్యాండ్స్ అయితే భూములు ఉన్నాయి కదా, ఆ 2 ఎకరాల భూమికి ఇచ్చేయండి. మేము పొంగులరెడ్డి గారు కూడా కలిసినాము, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కలిసి కూడా చెప్పిన, ఇప్పటి వరకు కూడా మాకు ఏం కూడా చేయలేదు. గతంలో కూడా సేమ్ ఇలాంటి పోరాటమే చేస్తున్నారు మీరు అప్పటి నుంచి కూడా. మరి వాళ్ళు ఎందుకు దీనిపైన దృష్టి సాధించలేకపోతున్నారు? వాళ్ళకు ఎలక్షన్ ముందు ఓట్లు కావాలండి. వాళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి మేనిఫెస్టోలో దుద్దిల శ్రీబాబు గారితో అసెంబ్లీలో ఆ రోజు మాట్లాడించినారు. తర్వాత ఏమైపోయింది? ఈ రోజు దుద్దిల శ్రీబాబు గారు ఐటీ శాఖ మంత్రి వర్యులు, ఈ రోజు మా కరీంనగర్ జిల్లానే ఉమ్మడి, వారు కూడా మాట్లాడారు. మేము పోవడం మానేస్తా. ఇప్పుడైతే ఎవరి దగ్గరికి పోవడమే డిసైడ్ చేసుకున్నాను నేను మన సంక్రాంతి మన ఏది హ్యాపీ న్యూ ఇయర్ కూడా ఎప్పుడు అందరి దగ్గరికి పోయి కూడా పోయేటోని బాగా అనిపించి కూడా ఎవరు కూడా మా రాష్ట్ర సంఘం కానీ జిల్లా సంఘం అన్న మీరు ఎవరు మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి మీరు కనిపించద్దు. వాళ్ళు మన ఓట్లు వేయించుకొని వాళ్ళు రాజ్యాధికారంలో వచ్చినారు. రేపు పొద్దున ఏ పార్టీలైనా కూడా అదే వస్తాయి. అది కాదు పార్టీలలో మనకి ఈ రోజు వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీలను, మున్నూరు కాపులను, అన్ని కులాలను ఎక్కువ మందిని గెలిపించుకో, అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. వీళ్ళందరి దగ్గరకు పోయినా ఫోటోలు దిగి పెట్టినా వాళ్ళకు లాభం జరుగుతుంది, కానీ మన కులాలకు మనకు లాభం జరుగుతలేదు అనేది ఈ రోజు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అదే పనిలో అదే ఉన్నాం ఈ రోజు. ఇదే ప్రశ్న వాళ్ళని సూటిగా అడిగారు మీరు? ఇప్పుడు అడుగుతున్నా కదండి, మీరు అడిగారు కదా డైరెక్ట్ ఏమని అడుగుతాం? వాళ్ళు ఎక్కడ కలుస్తారు అసలు? అయితే వాళ్ళ పరిపాలన విభాగంలో ఎంతో బిజీగా ఉంటారండి. నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, కలిసి వస్తే కాలం వస్తే మా కర్నూలు జిల్లాలో ఫస్ట్ మంత్రి ఉండేవాళ్ళు. 55 సంవత్సరాల జీవితంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టినప్పుడు సభ్యతం 5 రూపాయల సభ్యతం ఆ రోజు ₹1,00,000 ఇచ్చి వేములవాడలో చేపించేసి రాజేశ్వరరావు గారిని 3 సార్లు గెలిపించినాము. రమేష్ బాబు గారు గెలిచారు. మళ్ళీ ఆది శ్రీనివాస్ గారు మేమిద్దరము ఆ పోటీలో ఉండి ఇద్దరు కాపులం అయిపోయి ఓడిపోయి నేను వచ్చి ఈ రోజు కులంలో ఇద్దరము కులపోలు మున్నూరు కాపు ఒకటి సామాజిక వర్గం ఉంటే వద్దనుకొని ఆయనకు అవకాశం ఇచ్చి నేను కులంలో వచ్చి పనిచేసి కులం డెవలప్ చేసుకున్నామంటే ప్రతి సంవత్సరం ప్రతి ఎవరి ఓట్లలో ప్రతిసారి కులం మా కులం మోసపోతుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ వచ్చినా మీరు వదులుకొని బీసీల కోసం, మున్నూరు కాపుల కోసం పోరాడుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు గుర్తించట్లేదు? అవునండి, మొన్న మాకు వేమనాడలో కూడా ఫస్ట్ నేను పోటీ చేసినప్పుడు ఇద్దరం కలిసి ఓడిపోయినాం. ఆ రోజు ఆది శ్రీనివాస్ గారు ఉంటారని కూడా నేను అనుకోలేదు, నేను కూడా రాజకీయంలో ఉంటానని అనుకోలేదు. ఇద్దరం ఓడిపోయినాం. కానీ ఆయన కొద్ది ఓట్లతో ఓడిపోయాడు. ఆయన 24 hours ఎక్కువ పనిచేస్తున్నాడు ఉండని, మనం కులంలో పనిచేద్దాము, హైదరాబాద్ లో ఉన్నాం కదా అనుకొని ఇక్కడ పనిచేసి అంత పెద్ద సత్రం కట్టించి చిరంజీవి గారిని కూడా మళ్ళీ పిలిచినప్పుడు చిరంజీవి గారు అక్కడ వచ్చినప్పుడు నీలాంటి వారికి అన్యాయం జరిగింది, కొండ దేవయ్య గారు తప్పకుండా మీరు పోటీ చేయండి అని అన్నారు. తర్వాత బీ ఫామ్ కూడా పొన్నం ప్రభాకర్ గారితో చెప్పి బీ ఫామ్ కూడా ఇప్పిస్తామన్నారు. పొన్నం ప్రభాకర్ గారు కూడా మీరు తప్పకుండా పోటీ చేయండి అని పిలిపించుకున్నారు. ఆ తర్వాత ఏమైపోయింది, అక్కడ కరీంనగర్ జిల్లాలో బొమ్మ వెంకన్న గారు అప్పుడు టెంపుల్ చైర్మన్ గా ఉంది. మా టెంపుల్ అప్పుడు రాజరాజేశ్వర టెంపుల్ చైర్మన్ అయినప్పుడు ఆయన కూడా ఒక ఆశ సిగురించింది. తర్వాత మనకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా, రేపు పొద్దున నాకు అవకాశం వస్తే ఎమ్మెల్యే అయితే నేను అప్పుడు మంత్రి అవుతానని పాప ఆయనకు చివరి కోరిక నాకు అడిగినారు. అడిగితే ఆయన మాట ప్రకారంగా చిరంజీవి గారు పుట్టపర్తి పిలిచి అడిగినా కూడా ఆయనకు చెప్పినాను, ఇది ఒక్కసారి వదిలేద్దామని చేస్తారు చూద్దాము, వద్దులేండి అని అనుకున్నాను. మళ్ళీ ఎందుకంటే ఆర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మళ్ళీ ఇద్దరి మధ్యలో నేను ముగ్గురం పోయి ఎందుకు కులంలో ఒక అధ్యక్షుడు ఉండి భ్రష్టు పట్టేయాల్సింది, కులానికి వద్దనుకో నేను ఆ రోజు బొమ్మకన్న గారికి వదిలేసాను. వాళ్ళిద్దరు పొట్లాడినారు, ఇద్దరు కలిసి మళ్ళీ ఓడిపోయినారు. తర్వాత మళ్ళీ అవకాశం కూడా మొన్న మా ఎమ్మెల్యే గారు జర్మనీ అనే రమేష్ బాబు గారు కూడా జర్మనీ సభ్యత్వం మీద ప్రాబ్లం వచ్చి కోర్టు నుంచి కూడా అయినప్పుడు
కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళు కూడా నాకు మా గంగుల కమలాకర్ గారు, మా రవిచంద్ర గౌరవ అధ్యక్షులు వాళ్ళిద్దరి ద్వారా కూడా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయండి దేవన్న అని కూడా వాళ్ళు అడిగినారు. కానీ నేను మళ్ళీ ఆది శ్రీనివాస్ గారు 3-4 సార్లు ఓడిపోయినారు. ఇది ఒక్కసారి ఆయనకు అవకాశం ఇద్దాం, నెక్స్ట్ అవసరమైతే దేవుడు రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటే అప్పుడు ఎమ్మెల్యే గెలవాలనుకుంటే ప్రజలు కోరుకుంటే నేను పోటీ చేస్తాను అని చెప్పేసి అనుకుని ఆయనకు అవకాశం ఇచ్చినాము. ఆయనకు ఎంత ఒత్తిడి ఉన్నా కూడా నేను ఆయన నామినేషన్ వేసిన రోజు 50,000 మందిలో మాట్లాడి ఆయన జీప్ మీదకి ఆది శ్రీనివాస్ గారిని తప్పకుండా గెలిపియాలి, బీసీ బిడ్డ పాపం 4 సార్లు ఓడిపోయినారని చెప్పేసి నేను చెప్పినాను. ఈ రోజు వారిని గెలిపించుకున్నాము. ఈ రోజు వారు అసెంబ్లీలో ఉన్నారు, ప్రభుత్వ వైపుగా ఉన్నారు. ఈ రోజు వారన్నా కనీసం అందరూ కలిసి మునులు కాపులలో కొండ దేవయ్య 20 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితం వదిలేసి ఈ రోజు అందరు వదిలేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆస్తులు అమ్ముకొని కులంలో 2-3 వేల మీటింగ్లు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి సంఘంలో ఈ రోజు మళ్ళీ కూడా బీసీలు కూడా కులంలో అందరూ కూడా న్యాయం చేయాలి అనే దానిలో పనిచేస్తున్నారని సపోర్ట్ చేస్తున్నారని ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితిలో నా కులం లేదు. ఈ రోజు నా కులంలో ఉన్న నాయకులు ఈ రోజు ఎవరైనా కొండ దేవయ్య ఎదిగిందంటే ఎక్కడ తొక్కాలా, మన ఎక్కడ దూరం పెట్టాలా రేపు అనేదే పరిస్థితిలో ఈ రోజు మా కుల నాయకులు ఉన్నప్పుడు ఎక్కడ ఎవరు సహకరిస్తారు, ఎక్కడ గవర్నమెంట్ మా ప్రభుత్వ పథకాలు ఎక్కడ ఇస్తుంది? 10 మంది కేబినెట్ లో టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే అప్పుడే మాకు మా కులాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళలే. ఇక్కడ ఒక్కసారి కార్పొరేషన్ కు వాళ్ళు ఇస్తామని తీసుకోపోయినారు. తర్వాత 1 year అయిపోయింది, ఇప్పటి వరకు కూడా మాకు కూసేలేదు. ఇక ఎవరిని అడుగుతామంటే ఈ కులంకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇంకా మేము అడగదలుచుకోలే. వాళ్ళు కార్పొరేషన్ ఇవ్వరని తేలిపోయింది. కార్పొరేషన్ ఇస్తారని సొసైటీ పెట్టి 50 కోట్లు ఇచ్చినప్పుడే ఇక కులానికి న్యాయం చేయరు. ఈ తెలంగాణలో ఈ మున్నూరు కాళ్ళకు న్యాయం జరగదు, ఈ బీసీలకు న్యాయం జరగదు అన్న ఉద్దేశంలో ఈ రోజు ఒక బీసీ సాధికారత సంఘం 33 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసి బీసీలను ఐక్యత తీసుకురావడం కోసం కొంతమంది అందరూ కూడా నాతో పాటుగా పనిచేస్తున్నారు. కాపులు కూడా దాదాపు 20 సంవత్సరాల ఉన్న అధ్యక్షులందరూ కూడా ఒక యూనిట్ గా ఉన్నారు. ఈ రోజు అయితే వాళ్ళందరూ కూడా ఈ రోజు నాతోని మనం ఇంకా కార్పొరేషన్ ఫండ్ ఇయర్ ఎవరేమి ఇయర్ రేపు వచ్చే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్, జడ్పీ చైర్మన్ మనోళ్ళు కావాలి. బీసీలు అందరినీ కలుపుకొని నేను ముందుకు వెళ్ళు దేవన్న అని చెప్పినారు. ఈ రోజు అదే ప్లాన్ లో ఈ రోజు నేను ఉన్నాను. ఈ రోజు వేములవాడలో కూడా మేము ఈ రోజు ఇక్కడ ఒక కార్యాలయం ఉన్నా కూడా అందరికీ రావాలంటే మీటింగ్లు ఎక్కువ కావాలంటే ఇబ్బంది అవుతుందని వచ్చే 19వ తారీఖు నాడు వేములవాడలో మున్నూరు కాపు సత్రం పక్కపండి మున్నూరు కాపు సంఘం భవనంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం తెలంగాణ మన ఉత్తర తెలంగాణ రాష్ట్ర ఉప కార్యాలయం కూడా ఓపెన్ చేసి 50 నియోజకవర్గాలు బీసీలను మున్నూరు కాపులందరినీ కూడా ఐక్యత తీసుకొచ్చి ఎక్కువ మందిని గెలిపించే విధంగా కృషి చేయడమే ఒకటే లక్ష్యంగా ఈ రోజు మా టీం అంతా అందరూ పనిచేస్తున్నారు. కొండ దేవన్న కాదు, కొండ దేవన్నతో 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు నాకు సపోర్ట్ గా ఉండి అందరు పనిచేస్తున్నారు. కానీ నాయకులు మాత్రము ఎప్పుడు కాళ్ళు పట్టిగాల కొండ దేవన్న 3 సంవత్సరాలు ఉన్నాడు, కథం చేసి పక్కకు వరదంగాల రేపు పొద్దున మేము వచ్చి ఈ కులాన్ని బలం చేసుకోవాలని దానిలో ఉన్నారు. ఎవరు కూడా అవకాశం అనేది లేదు, ఎవ్వరు లేదు. నిజంగా చెప్పాలంటే రాజకీయాల లోపల నేను పోయినప్పుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మంచి వాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాతనే నేను ఆ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటాను. ఓకే, మరి ఇప్పుడు మీరు గత 20 ఏళ్లుగా కులంలో తిరుగుతున్నట్టున్నారు కదా, మరి ఒకవేళ మీ ద్వారా న్యాయం జరగలేదు అనుకుంటున్నారు కదా, మరి ఒక కొత్తగా అధ్యక్షుని నియమించుకునే ఆలోచన ఏమైనా ఉందా? ఒకవేళ నియమించుకోవాల్సి వస్తే ఎవరిని నియమించుకోవాలి? కొండ దేవన్న ద్వారా న్యాయం జరగలేదని కాదండి, కొండ దేవన్న ప్రతి ఒక్క రోజు 20 గంటలు కులం కోసం పనిచేస్తున్నాడు. ఈ రోజు అయితే కులం కోసం 20 గంటలు పనిచేస్తున్నాడు. అంటే కొండ దేవన్న ఒక్కడు కష్టపడితే కాదు, కొండ దేవన్న లాగా ఈ 50-60 లక్షల మంది మున్నూరు కాపులందరూ కూడా ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తే ముఖ్యమంత్రి ఈ రోజు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, వచ్చేసారి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. చూడండి 80% చైతన్యం వస్తుంది బీసీలలో. ఈ రోజు వాళ్ళ పథకాలు ఇవ్వకుండా అందరినీ ఆపేసి వాళ్ళు ఎంత చేసి అప్పుడు కేసీఆర్ గారు వెనకకి వెళ్ళిపోయినారు. ఈ రోజు ఎవరైతే ఫార్వర్డ్ కాస్ట్ లో ఏ కులాన్ని ఏ బీసీలను పక్కకు పెడతారో వాళ్ళకు కూడా పరిస్థితి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప కొండ దేవన్న 100% న్యాయం జరుగుతుంది. నాకు న్యాయం జరగకపోవచ్చు కానీ బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీల ముఖ్యమంత్రి తప్పకుండా అవుతాడు అనేది ఈ రోజు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆవేదనతో చెప్తున్నాను. నాకు కూడా ఎవరు ముఖ్యమంత్రి అయినా అన్ని కులాలను కలుపుకొని పోతే వాళ్ళు మనకు పెద్దన్నలాగా నేను భావిస్తాను. కానీ పెద్దన్నలాగా భావించే పరిస్థితి లేకుండా ఈ రోజు వీళ్ళందరూ చేసి కులాలను బయట బీసీలందరినీ వెనుక నెట్టేస్తారు కాబట్టి బాధ కొద్ది చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ రోజు ఒక్కొక్కరు అసెంబ్లీలో మంత్రులున్న ఎమ్మెల్యేలున్న వాళ్ళకంటే ముందు అప్పటి నుంచి నేను పోటీ చేస్తోంది. మరి నేను ఈ రోజు ఒక కాన్స్టెంట్ చూసుకొని ఒక ఎమ్మెల్యే కారాదా, ఒక మినిస్టర్ కారాదా?
కానీ ఈ రోజు ఇంతమంది కోసం సామాజిక స్పృహతను ఒక రైతు బిడ్డగా పనిచేస్తున్నాను. ఈ రోజు అయితే అందరు కూడా న్యాయం జరగాలి, అందరు కూడా మా పిల్లలాగా బాగుండాలి అనే దానిలో నేను పనిచేస్తున్నా ఈ రోజు అయితే. అలాగే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిజంగానే మళ్ళీ మేము 10 ఏళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండాలి, మేమే రెడ్డిలో ముఖ్యమంత్రి ఉండాలి అనుకున్నట్టయితే నిజంగా చెప్తున్నా వెనుకబడ్డ కులాలు బీసీలకు అందరు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేసినట్టయితే వారికి తప్పకుండా అవకాశం అనేది మళ్ళీ కూడా ఇస్తారు ప్రజలు. కానీ ఏం చేయకపోతే అక్కడ కాపులను కానీ బీసీలను కానీ వెనుక నెట్టేస్తే రేపు పొద్దున ఇంకా రాబోయే కాలంలో ఫార్వర్డ్ కాస్ట్ ఎవరు కూడా ముఖ్యమంత్రి అనేది ఎవరికి ఉండదనేది కూడా నేను తెలియజేస్తున్నా. అంటే అక్కడ మా కాపులు అనేది రేపు పొద్దున ఏ కులమైన గౌడ్స్ కావచ్చు, లేదా యాదవులు కావచ్చు, పద్మశాలు కావచ్చు, రేపు ఏ కులానికైనా కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు బీసీలలో రాబోయే కాలంలో వస్తుందని కూడా ఈ రోజు జోస్యం చెప్పడం కాదు, అనుభవపూర్వకంగా నేను ప్రతి జిల్లా గ్రామ మండలం వెళ్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరి మనసులో ఉంది. కాబట్టి అది జరిగి నెరవేరుతుంది. అది ఇట్లా జరగద్దు అనుకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సర కాలంలో ఈ రోజు బీసీలను వెనుక నెట్టేయబడినట్టయితే పరిస్థితి రేపు పొద్దున ఆ పరిస్థితి నిజమవుతుంది. నిజంగానే పెద్దన్న లాగా వాళ్ళు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు నేను తెలియజేస్తున్నా. బీసీలందరికీ న్యాయం చేసే దిశలో మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు 5,000 కోట్లు అడిగిన మీలే 3,000 కోట్లు మా డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలని కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి మన యనమల రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు నేను ఈ మీడియా ద్వారా నేను కోరడం జరుగుతుంది. ఈ రోజు ఇప్పుడు మున్నూరు కాపు సంఘం కార్యాలయం హైదరాబాద్ లో ఆల్రెడీ ఉంది మనకు, మళ్ళీ ఇప్పుడు వేములవాడలో 2వ కార్యాలయం ఇప్పుడు నిర్మించారు కదా, దాని ప్రారంభోత్సవం జరిగింది. కారణం ఏంటి? ఇప్పుడు బీసీ సాధికార సంఘం కార్యాలయము ప్రారంభోత్సవం చేసిన కమిటీలు ఏర్పడుతున్నాయి. మున్నూరు కాపుది 19వ తారీఖు నాడు ఆదివారం రోజు పంచమి రోజున మా జిల్లా అధ్యక్షులందరి చేతుల మీదుగా కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాము. దానిలో ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఒక మీటింగ్ రావాలంటే మా వాళ్ళకి అందరికి ఒక ఖర్చుతో కూడుకున్న పని ఉంది, టైం బాండ్ ఈ రోజు సరిపోతలేదు. కాబట్టి అందరూ జిల్లా అధ్యక్షులు ఉత్తర తెలంగాణ ఒక 4-5 జిల్లాలు, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ లో సగం వస్తుంది, ఉమ్మడి వరంగల్ వస్తుంది, ఉమ్మడి కరీంనగర్ వస్తుంది. దాదాపు 50 నియోజకవర్గాలు రేపు వేములవాడ నుంచి బీసీలకు కానీ మున్నూరు కాపులకు కూడా ఎవరి కార్యాలయం వాళ్ళకే ఉంది. ఆ 2 కార్యాలయాలు బీసీల ఐక్యత కోసం పనిచేస్తాయి. రేపు రాజ్యాధికారంలో స్థానిక ఎన్నికల్లో బలం చేయడానికి కోసం ఈ రోజు అక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాము. అందరికీ దగ్గరుంటది. మాకు రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతోనన్నా బీసీలైనా మున్నూరు కాపులైనా అందరికి న్యాయం జరిగే విధంగా ఈ రోజు మేము అక్కడ 2 కార్యాలయంలో ఏర్పాటు చేసి అందరినీ ఒక ఉన్నత స్థానంకు తీసుకురావడానికి బీసీలలో కానీ మున్నూరు కాపులలో కూడా ప్రతి ఒక్క పేదరికంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా న్యాయం జరిగే విధంగా ఈ రోజు నేను ఒక మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నేనున్నాను. బీసీ సాధికార సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఈ రోజు 2 పదవులు తీసుకొని ఆల్ ఇండియా కాపులో 29 రాష్ట్రాల్లో 20 కోట్ల మంది కాపుల కోసం 12 పేర్లతో పిలువబడుతున్న కాపులందరినీ కూడా యూనిటీ చేయడానికి కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు అయితే అనుకోవచ్చు కొండదేవన్ అయితే ధైర్యమా 3 పదవులు చేయొచ్చు అంటే ఎవరికైనా కూడా అనుకుంటే సాధించలేని లేదు. కానీ అడ్డంకాలు ఎక్కువ పెడతారు, కాలువ దిగ్గడం ఎక్కువ. అందరూ కూడా ఇవన్నీ చేస్తారు. ఆ దేవుడు రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంది. నేను అనుకునేది ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకోవడం కోసం నా ప్రయత్నం జరుగుతుంది. నాకు బీసీ సోదరులైనా మున్నూరు కాపు సోదరులైనా అందరూ అండగా ఉన్నారు. తప్పకుండా న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్క కులం వాళ్ళందరూ కూడా కొట్లాడి పథకాలు తీసుకొని సాధించుకొని ప్రతి ఒక్క వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళ ముందున్న కులాలకు న్యాయం చేసుకోవడానికి కోసం ప్రతి ఒక్క కుల సోదరుడు నాయకుడు ప్రయత్నం చేయాలి. ప్రతి కులంలో గెలిచిన ఎమ్మెల్యే కానీ ఆ కులంకు న్యాయం చేస్తూ నీకు ఆ అసెంబ్లీలో ఎన్నికల్లో ఓటేసిన ప్రతి ఒక్క కులాన్ని కూడా నియోజకవర్గాల్లో లాభం చేసినట్టయితే ప్రతి ఒక్కరు అవకాశం వచ్చిన నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. అందరూ కూడా ఫలాని ఎమ్మెల్యే బాగున్నారు, బాగా చేశారు అనేది ప్రతి ఒక్కరి పేరు వస్తుంది. అలాగే కొండదేవన్న 2 దశాబ్దాల నుంచి కులం కోసం 20 గంటలు పనిచేస్తుంది. కాబట్టి ఈ రోజు 3 సంఘాలలో బలంగా పనిచేయాలనే ఉద్దేశం కొద్ది 2 కార్యాలయాలు ఓపెన్ చేశాము. 29 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాము. మన వరల్డ్ కూడా అమెరికా ఆప్తా వాళ్ళు పెద్ద మీటింగ్ కూడా చేశాము. చిరంజీవి గారిని పిలిచాము, ప్రతి ఒక్కరిని కూడా పిలిచినాము. రేపు పొద్దున ప్రతి ఒక్క కాపు సోదరుడిని బీసీ సోదరుడిని మున్నూరు కాపులు అందరినీ కలుపుకొని ఒక ఐక్యత తీసుకురావడం కోసం ప్రయత్నం చేయడము తప్పకుండా జరుగుతుంది, చేసి తీరుతానని కూడా నేను తెలియజేస్తున్నాను. ఓకే అన్న, మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇంతటితో థ్యాంక్ యూ అండి.